జూమ్లో జాయిన్ అయ్యారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ద ప్రైమ్ డిబేట్. ఎస్, ముందుగా మల్లికార్జున గారు 3 బిల్లులు అన్నారు, 3 ప్రత్యేక సమావేశాలు 3 రోజులు అని చెప్పారు. అన్ని కీలక బిల్లులు అని చెప్పారు. సో అటువంటిప్పుడు ఇది ఎలా వెళ్ళింది, అసలు ఇవాళ చర్చ ఎలా వెళ్ళింది, ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఒకటి సార్, ముందుగా ప్రైమ్ 9 న్యూస్ వీక్షకులకు, అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దవాళ్ళకు అందరికీ నమస్కారాలు. ఈరోజు ముందుగా సార్, అంటే మీరు అడిగిన దానికంటే ముందర కొంచెం చర్చలోకి వెళ్ళే ముందర ఈరోజు జరిగినటువంటి కొన్ని పార్లమెంట్ అంశాలను పరిగణించుకొని ముందుకెళ్దాము. ఈరోజు మన దేశమంతా, అంటే ఈరోజు దేశంలో 145 కోట్ల ప్రజలు ఉంటే దాదాపు వీళ్ళకి వికసిత్ భారత్లో భాగంగా దేశంలో ఉన్నటువంటి తల్లులకు కావచ్చు, సోదరీమణులకు కావచ్చు, అక్క చెల్లెళ్ళకి ఖచ్చితంగా మహిళలను భాగస్వామ్యం చేయాలి వికసిత్ భారత్లో అని చెప్పేసి ప్రధాని మోదీ గారు, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పష్టంగా ఒక దిశానిర్దేశంతో ఈరోజు 16, 17, 18 3 రోజులు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఈరోజు ఏదైతే ఉందో డీలిమిటేషన్ చట్టంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుని ఈరోజు ఖచ్చితంగా చట్టంగా రూపుదిద్దుకొని 2029లో అమలు చేసే విధంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో మేము అమలు చేయాలనే ఖచ్చితమైన లక్ష్యంతో ముందుకెళ్తున్నప్పుడు వాడివేడిగా చర్చ జరిగిన విషయం వాస్తవమే. ఈరోజు మేము స్పష్టంగా ఒకటే చెప్పదలుచుకున్నాం. మా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు స్పష్టంగా చెప్పారు, మహిళలుని భాగస్వామ్యం చేసినప్పుడే దేశం యొక్క సహకారం కానీ దేశం యొక్క గౌరవం కానీ పెరుగుతుందని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ కూటమి నాయకులు సౌత్ ఇండియా కావచ్చు, నార్త్ ఇండియా కావచ్చు, ఎవరైనా కూడా మహిళా బిల్లును ఎందుకు, అలాగే డీలిమిటేషన్ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా అన్ని రకాల పార్టీలు రాజకీయాలకు అతీతంగా మద్దతు పలుకుతాయని చెప్పి మేము స్పష్టంగా అనుకుంటున్నాం సార్. ఇంకొకటి ఒకవేళ మద్దతు బిల్లుకి వ్యతిరేకం కాదు, కానీ కొన్ని బిల్లుల్లో పొందుపరిచిన అంశాలకు వ్యతిరేకం. ఒకటి సాక్షాత్తు బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారే స్పష్టంగా చెప్పారు, నేను వెనుకబడిన వర్గాల నుంచి వచ్చాను, నా మీద పెద్ద బాధ్యత ఉంది. ఈరోజు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ లక్ష్యంగా ఈరోజు వికసిత్ భారత్లో మహిళలను భాగస్వామ్యం చేయాలని చెప్పి మాత్రమే ఈ బిల్లును తీసుకొస్తున్నాం, ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు లేవని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఈరోజు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని చెప్పేసి ఈరోజు డివైడ్ అండ్ రూల్ అనే ఒక భావనను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు మనం చూసాం, స్వాతంత్రానికి అనంతరం ఏదైతే విభజన అంటే హిందూ ముస్లిం ప్రాతిపదికన పాకిస్తాన్ ఇండియా ఏ విధంగా జరిగిందో, ఇప్పుడు కూడా ఓటర్లను కూడా వీళ్ళు ఓట్లకు గాలం వేయాలనే ఉద్దేశంతోనే మనం చూసాం. స్పష్టంగా సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి అఖిలేష్ యాదవ్ గారు ఏమన్నారండి, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దేశంలో ఉన్నటువంటి మహిళా ఓటర్లు, దేశంలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటే ఒక బాధ్యతకరమైనటువంటి పదవిలో ఉండి ఈరోజు అఖిలేష్ యాదవ్ గారు ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి స్పష్టంగా అన్నారు. అప్పుడు మాత్రమే మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో తేజస్వి సూర్య యాదవ్ గారు అప్పుడు కలగజేసుకొని, ఏ ముస్లిం కుడ్ బి ఏ ముస్లిం, ఏ క్రిస్టియన్ కుడ్ బి ఏ క్రిస్టియన్, వై ఏ హిందూ కుడ్ నాట్ ఏ హిందూ, వై హిందూ ఈజ్ ఎ సెక్యులర్ అని చెప్పేసి గతంలో కూడా చేశారు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకు నిజంగా అది ఆవేశపూరితమైనటువంటి వ్యాఖ్యలుగా పరిగణించకూడదు. నిజంగా అందులో చాలా వాస్తవ రూపాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఒక ముస్లిం అని చెప్పుకుంటున్నప్పుడు, ఒక హిందూ అని చెప్పుకుంటున్నప్పుడు హిందువుగా ఎందుకు చెప్పుకోకూడదు, ఒక క్రిస్టియన్గా చెప్పుకుంటారు, ఎందుకు సెక్యులరిజంగా చెప్పుకోవాలి? కేవలం సెక్యులరిజం ముసుగులో ఈరోజు హిందువులను విడగొట్టి డివైడ్ అండ్ రూల్తో గతంలో పరిపాలన చేశారు. అలా పరిపాలన చేస్తేనే ఇండియా అలయన్స్ కూటమి కావచ్చు, కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వస్తారని చెప్పేసి హిందువుల ఓట్లకు గాలం వేయాలనే ఉద్దేశంలో తేజస్వి సూర్య యాదవ్ గారు మాట్లాడడం జరిగింది. అంటే తెలంగాణ ఏర్పాటును ఒక పాకిస్తాన్ అనే పేరు ప్రకారంగా చాలా మంది ఇష్టపడరు. అలాంటిది ఆ విభజనతో పోల్చడం అనేది ఇక్కడ కోట్లాది మంది ఆకాంక్షలది, అమరవీరుల త్యాగాలు ఉన్నాయి. సో ఆ వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలంటే, ఒకటి తెలంగాణ పార్టీ నాయకులు కావచ్చు, తెలంగాణ కోసం పోరాడినటువంటి నాయకులైనా, కాంగ్రెస్ నాయకులైనా మాకు వ్యక్తిగతంగా కూడా గౌరవం ఉంది. కానీ ఆ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవాలంటే, సాక్షాత్తు గతంలో ఎంపీలు కూడా పార్లమెంట్ హాల్లో లైట్లు ఆపేసి మనకు కళ్ళల్లో కారం స్ప్రే చేసి, పెప్పర్ స్ప్రే చేసి బిల్లులు పాస్ చేశారు. వాస్తవమైన విషయం అది. అలాంటి సిచ్యువేషన్ అంటే గతంలో పాకిస్తాన్ డివైడ్ అండ్ రూల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరగలేవు అని చెప్పేసి
ఆ వ్యాఖ్యలను అలా తీసుకోవాలి వాస్తవమైన విషయం. ఎందుకంటే ఇంకొకటి సార్ స్పష్టంగా చెప్తున్నాం, ఈరోజు రేవంత్ రెడ్డి గారు నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు నార్త్ ఇండియాకు సౌత్ ఇండియాకి ఏం డిఫరెన్సెస్ లేవు. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, మేధావులు అందరూ స్పష్టంగా చెప్తున్నారు ప్రపోర్షనేట్ అంటే ఈ ఒకే రకంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు సమానంగా 50% లేదా 54.54% ప్రకారంగా పెరుగుతాయి, లేదంటే జనాభా లెక్కల ప్రకారం అన్నా పెరుగుతాయి అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ ఒకటి మన ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలో ఉన్న డేటా ఒక్కసారి చూసే సార్, ఇప్పుడు ప్రస్తుతం 543 సీట్స్ 543 సీట్లు ఉంటే ఇందులో సౌత్కు సంబంధించి 130 సీట్లు ఉన్నాయి, దాదాపు 24 షేర్ ఉంది. ఈ సంఖ్య పెరిగితే అంటే దాదాపు 850 అంటే లోక్సభ స్థానాలు 815, యూటీస్కి 35 పెంచితే 50%, సౌత్లో 195 అయితే అంటే దాదాపు 65% పెరుగుతుంది. కానీ ఇక్కడ షేరు 24% అలానే ఉంటుంది. ఇది అందరూ గమనించాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 25 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 54% అంటే 14 సీట్లు పెరుగుతాయి, లేదంటే 50% అంటే 13 సీట్లు పెరుగుతాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా 17 ఎంపీ సీట్లు ఉన్నాయి ప్రస్తుతము. 54% అంటే 9 సీట్స్, 50% అంటే కూడా 90 సీట్స్. అంటే దాదాపు సౌత్లో 130 సీట్లలో 71 సీట్లు 54%గా పెరుగుతాయి, లేదంటే 50%గా 65%తో పెరుగుతాయి. 65 సీట్స్ పెరుగుతాయి 50%తో. అంటే ఇక్కడ స్పష్టంగా ఒకటే చెప్తున్నాం, వీళ్ళు కేవలము ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ మహిళల యొక్క పక్షపాతిగా, మహిళల యొక్క భాగస్వామ్యం కోసం, దేశంలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధుల యొక్క సంఖ్య పెంచడం కోసం మేము కృతనిశ్చయిత ఉన్నాం. ఇదే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుండా ఇన్ని రోజులు గడ్డు కాలం ఎదురు చూసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. గతంలో తూతు మంత్రంగా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చూస్తే తూతు మంత్రంగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఆర్టికల్ 334A లో 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2023లో ఇంప్లిమెంట్ చేయాలని ఉంది మహిళా రిజర్వేషన్. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా మహిళల యొక్క భాగస్వామ్యం కోసం, మహిళల యొక్క కృషి కోసం, దేశం యొక్క క్షేమం కోసం కట్టుబడి ఉంది. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు, వాటి యొక్క ఆమోదుకు ఖచ్చితంగా 2029లో అమలు చేయాలని చెప్పేసి స్పష్టంగా బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది సార్ పార్లమెంట్లో 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ప్రకారం. ఇప్పుడు ప్రవేశపెట్టడం గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకటి సార్ మంచిదే. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రధాని మోదీ గారు కూడా చెప్తూ దేశవ్యాప్తంగా తల్లులకు అలాగే ఆడపిల్లలకి ఎలాంటి గౌరవిస్తామో ఈ బిల్లు దానికి సార్థకత చూపిస్తుందని చెప్పారు. సరే, అదంతా యాక్సెప్ట్ చేయాల్సిన అంశమే. బట్ ఎందుకు రాష్ట్రం విడిపోయి ఇన్ని సంవత్సరాలు మళ్ళీ దాన్నే ఎందుకు ఒక నిమిషం వస్తాను, వాయిస్ తీసుకుని వస్తాను. రైట్, శేషు గారు నమస్తే అండి.